క్రైస్తనో ఆగస్టు 27వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యం. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. దేవుని ఆత్మ మనకి ఈ దినముల్లో ఎంతో అవసరమై ఉన్నది. అనేక మంది సొంత జ్ఞానంతో బోధించుచు నడుచుచూ ఉన్న ఈ దినములలో ఏవి దేవుని మాటలు ఏవి కావు అనేది మనము గ్రహించులాగున మనకి ఆయన ఆత్మ ఎంతోగానో అవసరమై ఉన్నది. దేవుడు బలవంతంగా ఎప్పుడూ ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛకు వ్యతిరేకంగా చేయువాడు కాదు. ఆయన మనిషికి 2 మార్గములు ఇచ్చాడు. ఒకటి ఆయన చిత్తమును నీ జీవితంలో చేయుట, 2 నీ చిత్తమును నీ జీవితంలో చేసుకొనుటకు. నీ చిత్తమును నీ నిర్ణయములకు వ్యతిరేకంగా ఆయన ఎన్నడూ పనిచేయవాడు కాదు. ఆయన నీ చిత్తమును చేసినప్పుడు దాని పర్యవసానం కూడా నువ్వే పోసుకోవలసి వస్తుంది. ఆయన చిత్తమును చేసినప్పుడు నీ యొక్క పనులన్నిటిలో ఆయన అధికారం కలిగి ఉండును. ఆయన ఆత్మ ఒక వ్యక్తి మీద పనిచేయాలి అంటే ఆయన చిత్తమునకు లోబడి ఉండవలను. కనుక మనము ఆయన ఆత్మ మన జీవితంలో పనిచేయులాగున మనము ఆయన చిత్తంలో నిలిచి ఉండుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.